డిసెంబర్ 15వ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారికి సాయంత్రం 5:02 ఖచ్చితంగా చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతూ ఉన్నారా? అయితే శ్రీ శివపార్వతి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, పెళ్లి సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, సంతానం లేకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా శివపార్వతి ఆశీస్సులతో గుడిలో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. మీ ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించండి. వారి సెల్ నంబర్ వచ్చి 9515466718. జరిగేది ఇదే. అయితే కుంభరాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు ఆదివారం పౌర్ణమి రోజున సాయంత్రం 5:02 ఏమి జరుగుతుంది? కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? ఆ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి? ఇలా పూర్తి అంశాలను కుంభరాశి వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు. వీరి యొక్క వ్యక్తిత్వం విషయానికి వెళ్తే గనక కుంభరాశి వారు తమ యొక్క బంధాలను కాపాడుకోవటానికి, తమ యొక్క స్నేహాలను కాపాడుకోవటానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. వారు స్నేహాలకి, బంధాలకి, కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అంతేకాదు కుంభరాశి వారికి చిన్న వయస్సు నుండే అధికమైనటువంటి కష్టం యొక్క బరువు బాధ్యత, కుటుంబ బరువు బాధ్యత అనేది చాలా అధికంగా ఉంటుంది. అందువల్ల వారికి కుటుంబం పట్ల ఎక్కువ గౌరవం ఉంటుంది, ప్రేమ ఎక్కువే ఉంటుంది. అలా వారికి జీవితం పైన పూర్తి అవగాహన వస్తుంది. అంటే మనీ విషయం అనేది, అంటే డబ్బు యొక్క ప్రాధాన్యత వారికి అధికంగా ఉంటుంది. డబ్బు విలువ అధికంగా తెలుస్తుంది కనుక డబ్బుకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కుంభరాశి వారు. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తెలివితేటలు అధికంగా ఉంటాయి. ఇలా తెలివితేటలతోనే తమ కుటుంబ బరువు బాధ్యతలను నెట్టుకు వస్తూ ఉంటారు. అంటే చాలా కష్టపడి, చాలా సంపాదించి, తమ తెలివితేటలనే పణంగా పెట్టి, పెట్టుబడిగా పెట్టి, చాలా కష్టపడి వీరు చాలా సంపాదిస్తూ ఉంటారు. కానీ వీరి కోసం వీరు ఏదీ కూడా ఆశించరు. వీరు పూర్తిగా వారి కుటుంబం కోసమే త్యాగం చేస్తూ ఉంటారు. ఇలా చాలా కష్టాన్ని కూడా అనుభవిస్తారు. అంటే వీరు సుఖవంతమైనటువంటి జీవితానికి దూరం అవుతారు. ఈ సమయంలో కుంభరాశిలో జన్మించిన వారికి అనుకూలంగా ఉంది. కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తులు. దాన ధర్మాలు చేసేటటువంటి గుణం, వ్యక్తిత్వం కలిగి ఉంటుంది వీరిలో. కుంభరాశి వారు ఎవరైతే ఆడవారు ఉన్నారో ఈ పౌర్ణమి రోజున, ఈరోజు వీరికి చాలా యాక్టివ్గా గడుస్తూ ఉంటుంది. ఈ రోజున వీరు అనుకున్న పనులను కూడా చేయాలి అనేటటువంటి పట్టుదల పెరుగుతుంది. కొంతమంది ఆడవారికి, అంటే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కొంత చికాగ్గా గడిసిపోతూ ఉంటుంది. అయినప్పటికీ కుంభరాశిలో జన్మించినటువంటి ఆడవారు చాలా ధైర్యవంతులు. అంతేకాదు వీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఒక మంచి ఉంటుంది. ఏ పని చేసినా అందులో ఒకరికి ఉపయోగపడేటటువంటి ఒక మంచి అర్థం అనేది ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వారు అర్థవంతమైనటువంటి మాటలు మాట్లాడతారు, అర్థవంతమైనటువంటి పనులు చేస్తారు. వీరు ఏది చేసినా ఒక తప్పకుండా అర్థం అనేది ఉంటుంది. ఇలా వీరు చేసే ప్రతి పనిలో మంచి అనేది ఉంటుంది. అలానే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు చాలా దాన ధర్మాలు చేస్తారు, కష్టపడి శ్రమిస్తారు. అంతేకాదు పట్టుదల చాలా అధికంగా ఉంటుంది. ఏదైనా అనుకుంటే ఈ కుంభరాశి వారిలో ఆత్మవిశ్వాసం కూడా చాలా అధికంగా ఉంటుంది. అంతేకాదు ఈ సమయంలో ఆ యొక్క ఆత్మవిశ్వాసం అనేది మరింత పెరగబోతూ ఉంది. సవాళ్లను ఎదుర్కొనే అవకాశాలు లభిస్తాయి. పెండింగ్ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. వైవాహిక జీవితంలో సమస్యలు అనేవి క్రమక్రమంగా ఈ సమయం నుండి తగ్గడం మొదలవుతూ ఉంటాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. విదేశాల్లో ఉన్నవారికి యోగా
యోగదాయకం అనేది లభిస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో స్థిరపడినటువంటి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. అంటే ప్రమోషన్ వచ్చే అవకాశం లేదా సాలరీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు మీకు రెట్టింపు లాభాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో కూడా మంచి పురోగతి అనేది లభించబోతుంది. వైవాహిక జీవితంలో రెట్టింపు ఆనందం ఉంటుంది. వివాహితులకు త్వరలోనే వివాహం కాని వారికి కూడా వివాహం అనేది త్వరలోనే అవటం జరుగుతుంది. మీరు చేసేటటువంటి పని ఎక్కడ ఉందో పదోన్నతి ఆనందంగా ఉంటుంది. మీరు చేసే పని చోటు పదోన్నతి అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు వేతనం పెంపును కూడా పొందవచ్చు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించడంతో పాటు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను కూడా అందుకుంటారు. ఈ సమయంలో కుంభరాశి వారికి ఆరోగ్యం కూడా మంచిగా మెరుగ్గా అవుతుంది. అంతేకాదు ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. స్నేహితుల నుండి సహాయం అధికంగా అందుతుంది. సూర్య భగవానుణ్ణి ఈ సమయంలో ఆరాధించటం వల్ల సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. రాబోయే కష్టం నుండి కూడా బయటపడతారు. తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది అని. అలానే ఈ యొక్క పౌర్ణమి రోజున సూర్య భగవానుణ్ణి పూజించటం వల్ల మీ యొక్క సమస్యలు అనేవి తొలగిపోవడం జరుగుతుంది. అంతేకాదు ఈ యొక్క సమయంలో సూర్య భగవానుణ్ణి పూజిస్తే కష్టాలు తొలగిపోతాయి. మీపై ఉండే చెడు కన్ను కూడా తొలగిపోతుంది. కుంభరాశి వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది, అలానే వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి, ఆదివారం అంటే డిసెంబర్ 15వ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.